హలో అండి. సో నీట్ పీజీ 2025 కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే అనుకోవచ్చు మనము ప్రస్తుతానికి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా చూసుకున్నట్లయితే మనకి స్టే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత దానికి రిపోర్టింగ్ చేయడానికి 28th ఈవినింగ్, అదే ఆల్మోస్ట్ నైట్ 11:55 వరకు, 28 ఫిబ్రవరి నైట్ వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది రిపోర్టింగ్కి, లాస్ట్ డేట్. సో అదేవిధంగా మనకి ఏపీలో తీసుకున్నట్లయితే ఏపీలో కూడా 28 ఫిబ్రవరి ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఇచ్చారు. అండ్ తెలంగాణ కూడా మనకి 28 5 o'clock వరకు మొత్తం, అంటే స్టే వేకెన్సీకి సంబంధించినటువంటి అలాట్మెంట్స్ ఎవరికైతే జరిగాయో, సో అలాట్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కరు, అంటే సీట్ అలాట్ అయిన ప్రతి ఒక్కరు కూడా రిపోర్టింగ్ చేయడానికి 28 ఫిబ్రవరి మాత్రమే లాస్ట్ డేటు అనేది మనం ముందు నుంచి కూడా నేను మీకు చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలోను. సో ఈ లోపలే మీకు ఏదైనా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది, అదే అడ్మిషన్ ప్రొసీజర్ అంతా కూడా. సో మరి దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అని అంటే, సో ఆల్ ఇండియా లెవెల్లో ఎక్స్టెన్షన్ గురించి ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, తెలంగాణకి సంబంధించి మనకి ఇంకా కొన్ని MQ3లో, ఓకే, నేను MQ1 గురించి కాదు, MQ2 గురించి కాదు, ఇక్కడ MQ3 అని అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా గురించి మాట్లాడుతున్నాను. సో ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఇంకా కొన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఎనస్థీషియా కానీ రేడియాలజీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. చాలా అంటే చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి. సో మీ అందరికీ తెలుసు రేడియాలజీ చేయాలనంటే ఎంత అవుతుంది ఎన్ఆర్ఐ కోటాలో కానీ, లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఎంత అవుతుందని మీకు తెలుసు. సో అలా కాకుండా మీకు చాలా బెస్ట్, అంటే బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అలా ఎవరికైనా కావాలి అని అంటే మీరు తప్పకుండా మనకి కాల్ చేయండి కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి. సో డెఫినెట్గా, అంటే అది కూడా చాలా ఎమర్జెన్సీ అనమాట. ఎందుకనంటే యూనివర్సిటీ కాలేజెస్కి కొంత టైం ఇవ్వడం జరిగింది. అది ఈరోజు అండ్ రేపటి వరకు మ్యాక్సిమం టైం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ కోటాలో, అంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉండాలి, ఓకే, యూ మస్ట్ బీ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ ఫర్ మేనేజ్మెంట్ కోటా అట్లీస్ట్. సో ఇన్స్టిట్యూషనల్ కోటా ఎస్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, బట్ మేనేజ్మెంట్ కోటాకి మీరు రిజిస్టర్ చేసి ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే, ఇంకా సీట్ ఎక్కడ దొరకలేదు అనుకున్న వాళ్ళు, కొంత అమౌంట్ పెట్టగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళంతా కూడా తప్పకుండా ఇమ్మీడియట్గా కాల్ చేయండి. సో మీకు ఓకే, ఏదో ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉన్న వాటిలో ఏదో ఒక బ్రాంచ్ తక్కువలో మీకు సీటు ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాను. సో తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో ఇక మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, చాలామంది న్యూ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందా అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, మనకి యూనివర్సిటీ ఎన్ఆర్ఐ కోటాలో ఉన్న సీట్లని దాదాపు స్టే వేకెన్సీ రౌండ్లో ఫిల్ చేశారు. అయితే నిన్న ఈవినింగ్ కట్ ఆఫ్ డేట్, అదే మన రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ కాబట్టి మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా మనకి డిస్ప్లే కూడా చేయలేదు, మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా రాలేదన్నమాట దాని గురించి. సో దాంట్లో ఎంతమంది రిపోర్టింగ్ చేయకుండా వదిలేశారు, ఎన్ని సీట్లు మిగిలాయి, అండ్ స్టే వేకెన్సీలో అలాట్ కాని సీట్లు ఎన్ని ఉన్నాయి, ఓకే, మొత్తం MQ1లో కానీ, MQ2లో కానీ, MQ3లో కానీ ఎన్ని సీట్లు మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పుడు MQ3 అనుకోండి, 3లో అయితే డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్తో మనం మాట్లాడుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్కి అలా అడ్మిషన్ కన్ఫర్మ్ చేయడానికి యూనివర్సిటీ కొంత టైం ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ టైం ఇచ్చారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నట్టు లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో MQ3లో, అదే ఇన్స్టిట్యూషనల్ కోటాలో, వాటిని ఫిల్ చేసుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఆ ప్రాసెస్లోనే మనకి వీలున్నంత తక్కువ అమౌంట్కి, ఫీజుకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో సీట్ తీసుకోవాలని, సో అలాంటి వాళ్ళు కాంటాక్ట్ చేయండి మన నెంబర్కి. అయితే ఇక ఎన్ఆర్ఐ కోటాలో ఉన్నటువంటి సీట్స్ కానీ, లేదంటే MQ1లో అంటే బీ క్యాట్లో ఉన్నటువంటి సీట్స్ కానీ అలా డైరెక్ట్గా ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇన్ కేస్ అవి ఎక్కువ సంఖ్యలో మనకి సీట్లు మిగిలిపోయినట్లయితే వాటి కోసం ప్రత్యేకంగా ఇంకొక రౌండ్, వేకెన్సీ రౌండ్ 2 అని అలా పెట్టే అవకాశం అయితే ఉంది. ఒకవేళ లేదు, అందులో నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉన్నాయని వాళ్ళు అనుకున్నట్లయితే, సో మరి వాటిని కాలేజీకి ఇస్తారా లేకపోతే ఎలా ఫిల్ చేస్తారు ఏంటి అనేది ఇంకా డిసైడ్ అయితే కాలేదు. సో అవి వాటిపైన కొంత డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది, మరి ఏం చేస్తారు ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 5 రౌండ్స్ కౌన్సిలింగ్ జరిగింది. 5 రౌండ్స్ జరిగినా కూడా ఇంకా సీట్లు మిగులుతున్నాయి అని అంటే, మేబీ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వదిలేస్తున్నారు, ఇలా మిగిలిపోతున్నాయి సీట్స్ అనేది ఒక పాయింట్.
సరే మరి ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చి వాళ్ళని రిజిస్టర్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే రీఓపెన్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు అండ్ ఈ ఉన్న సీట్లు కూడా ఏదో ఒకటి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది కదా అనేది ఇంకొక పాయింట్ అనమాట. సో ఈ పాయింట్స్ మీద కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో ఇంకా చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా నేను అప్డేట్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ఆ వీడియోని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. లేదంటే మన నంబర్కి కాల్ చేసినా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఇమీడియట్గా మీకు చెప్పేస్తాను. లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోయినా నేను మళ్ళీ చూసుకొని మీకు రిప్లై అయితే చేస్తాను. సో రిజిస్ట్రేషన్కి ఇది మనకి ఉన్నటువంటి అంటే సీట్స్ ఫిల్ చేయడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అనేది అక్కడ డిస్కషన్ అయితే మెయిన్గా జరుగుతూ ఉంది. సో వితౌట్ రిజిస్ట్రేషను ఇవన్నీ కూడా ఫిల్ చేయొచ్చా అనేది ఒక పాయింట్. ఓకే, రిజిస్ట్రేషన్ చేయకుండా ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళతోని వీటన్నిటిని కూడా ఫిల్ చేసే అవకాశం ఉంది, ఎంతవరకు ఉంది, ఓకే, ఇంకా ఏమైనా మిగులుతాయా సీట్స్ అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, సరే ఎక్కువ సంఖ్యలో మిగిలిపోతున్నాయి కాబట్టి మరి ఇంకొకసారి రిజిస్ట్రేషన్కి ఛాన్స్ ఇస్తే ఇంకెవరైనా కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటాకి కానీ లేదంటే MQ1కి కానీ MQ3కి కానీ వేరే స్టేట్ పిల్లలు కూడా ఎలిజిబులే కాబట్టి సో ఆ స్టూడెంట్స్ని కూడా ఇన్ కేస్ ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తే ఈ ఉన్న సీట్లు కూడా ఫిల్ అయిపోతాయి కదా, ఎవరికి అంటే కాలేజ్ వాళ్ళకు కూడా ఎటువంటి నష్టం ఉండదు. ఏదో ఒకటి అంటే ఖాళీగా వదిలేయడం కంటే సీట్స్ ఫిల్ చేసుకోవడం బెటర్ కదా అనే ఉద్దేశంలో యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా కాలేజ్ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో ఆ ఉద్దేశంతోనే కాలేజ్ వాళ్ళు ఉన్న సీట్లని వీలైనంత త్వరగా MQ3 అయితే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అదే ఇన్స్టిట్యూషనల్ కోట. సో వాళ్ళైతే మనము మాట్లాడతాము, మీకు ఏ బ్రాంచ్ కావాలి ఎక్కడ అవైలబుల్ ఉందనేది మీరు నాకు చెప్తే అంటే ఏ బ్రాంచ్ కావాలో చెప్తే ఎక్కడ అవైలబుల్ ఉంది అండ్ ఎంతవరకు రావచ్చు అనేది నేను మీకు చెప్తాను. సో వెరీ రీజనబుల్ అండ్ బెస్ట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి అవైలబుల్గా. చెప్తున్నాను కదా రేడియాలజీ కూడా మీకు తక్కువ రేట్లో వస్తుంది అనేసి. సో అలా మీకు కావాలి అని అంటే మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా కాల్ చేయండి, మీకు ఈరోజే సీట్ కన్ఫర్మ్ చేయించేస్తాను. సో ఈరోజు కాకపోయినా రేపు కూడా మనకి కొంతవరకు టైం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపటి వరకు కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మరి రిజిస్ట్రేషన్ కానీ ఓపెన్ చేస్తే డెఫినెట్గా మీకు అప్డేట్ ఇస్తాను. కొత్తగా రిజిస్టర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకొని సో దాంట్లో ఉన్నటువంటి సీట్లకైతే మీరు MQ1లో అయితే దాదాపు సీట్స్ అయిపోయాయి, ఇంకా ఏమీ మిగలలేదు ఆల్మోస్ట్. ఎన్ఆర్ఐ కోటాలో అంటే MQ2లో కొన్ని సీట్స్ ఉన్నాయి కాబట్టి అవి, అండ్ MQ3లో అయితే ఇక డైరెక్ట్గా మాట్లాడేసుకోవడమే మనము. సో NRI2 అదే ఎన్ఆర్ఐ కోటాకి మేబీ కౌన్సిలింగ్ ఉంటే ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ రీఓపెన్ చేస్తే. చేయకపోయినా ఇంకో రౌండ్ పెట్టొచ్చు, చెప్పలేము, ఎలాగైనా ఉండొచ్చు. సో దానికి సంబంధించిన అప్డేట్ ప్రస్తుతానికైతే ఇంకా ఏది అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి వెయిట్ చేయాలి, వెయిట్ చేసి చూద్దాము. సో అలా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని, మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. అండ్ మనకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను, దాని లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్ కేస్ దాంట్లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోస్ట్ చేయడానికి ఈజీగా తొందరగా ఫాస్ట్గా చేయొచ్చు అని చెప్పేసి నేను అది ఒకటి క్రియేట్ చేసి పెట్టాను. ఇన్ కేస్ ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే కూడా దాంట్లో డిస్కస్ చేయొచ్చు. సో గ్రూప్ మెంబర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా మీకు వాళ్ళ సలహాలు, వాళ్ళకి మీ సలహాలు ఇట్లాంటివి ఏదైనా ఉంటే కూడా ట్రై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్. మరి ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందనంటే ఇంకా దాని గురించి అయితే అసలు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఆల్ ఇండియా కోటాలో మరి సీట్స్ అయితే ఎక్కువగా మిగలలేదు, మొత్తం ఓవరాల్గా 170 సీట్స్ ఏవో మిగిలాయి, అవి కూడా అక్కడక్కడ చిన్న చిన్న కోర్సులు ఇట్లాంటివి. కాబట్టి మరి వాటిని వదిలేస్తారా ఏంటి అనేది ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు కాబట్టి, అంటే నిన్న నైట్ వరకు రిపోర్టింగ్ టైం ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంకేం రాలేదు. మరి డెసిషన్ ఏమైనా తీసుకుంటారా ఏంటి అనేది తెలియాలి. ఇక ఫైనల్గా చాలామంది ఇంకా నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇంకొకటి ఏంటి అని అంటే ఓసీస్కి కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుందా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇక ఓసీస్కి కట్ ఆఫ్ 90% తగ్గకపోవచ్చు, మళ్ళీ ఇంకా తగ్గకపోవచ్చు. చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు పాపం తగ్గుతుందేమో అనేసి. ఒక 1 మార్క్తోని కూడా మిస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాకు కాల్ చేసిన వాళ్ళల్లో. సో అలాంటి వాళ్ళకి అసలు తగ్గుద్దేమో అని నేను కూడా చాలా వెయిట్ చేశాను, బట్ ఇంతవరకు అయితే అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. కాబట్టి చూద్దాం, ఒకవేళ తగ్గితే డెఫినెట్గా అదృష్టం అనుకోవాలి.
ఇంకొకటి ఏంటి అని అంటే 0% వల్ల ఈ సంవత్సరం చాలామంది క్వాలిఫై అయ్యారు. ఆ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఇంకా సీట్ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ మీకు రాకపోవచ్చు. ఎందుకనంటే కట్ ఆఫ్ ఇంతగానం తగ్గించకపోవచ్చు మేబీ. నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ ట్రై చేద్దామని కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకుందాం అనేసి కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు కదా. సో అలా మీరు ఎవరైనా ఉన్నట్లయితే అలా 1 ఇయర్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని అనుకున్నట్లయితే, కొంత అమౌంట్ బడ్జెట్ స్పెండ్ చేయగలమని అనుకుంటే డెఫినెట్గా మీరైతే ఈ సంవత్సరమే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ క్వాలిఫై ఉండి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నట్లయితే. ఓకే, సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈరోజు అప్డేట్స్ అనమాట. సో ఎవరికైతే ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ కావాలో తక్కువ బడ్జెట్లో ఇమ్మీడియట్గా కాల్ చేయండి. ఇమ్మీడియట్గా అంటే ఇమ్మీడియట్గా ఈ రోజే మీరు అవసరమైతే ఇమ్మీడియట్గా మీరు అమౌంట్ కాలేజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే అంత ఎమర్జెన్సీ ఉంది. చేస్తే ఇమ్మీడియట్గా మీరు కాలేజీకి రావాల్సిన అవసరం కూడా లేకుండా సీట్ కన్ఫర్మ్ చేసే పొజిషన్ ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా ఉంటే అలాగా తప్పకుండా కాల్ చేయండి. మీకు సీటు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో ఏదో ఒక బ్రాంచ్లో ఇప్పించే బాధ్యత నాది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రైట్.